జొన్న పిండితో టేస్టీగా, హెల్తీగా ఇంకా ఈజీగా చేసుకునేటువంటి ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు, అలాగే ఒక క్యారెట్ని కూడా తురుముకొని యాడ్ చేస్తున్నాను. ఒక అర స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, 1 స్పూన్ వరకు కారం, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పుని ముందుగానే నేను నానబెట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు పచ్చజొన్న పిండి, 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకొని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి కలిసేలాగా ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులోకి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోయినట్టుగా ఉంటే కొంచెం యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి ముద్ద కంటే కొంచెం గట్టిగానే కలుపుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ ఆనియన్స్ యూజ్ చేసాం కాబట్టి వాటర్ రిలీజ్ అయ్యి పిండి అనేది లూజ్ అయిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు అటు ఇటుగా 1 కప్పు వాటర్ అయితే పట్టాయి. ఇలా పిండి అంతటిని కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా బటర్ పేపర్ని తీసుకొని కొంచెంగా నెయ్యిని అప్లై చేసుకొని మనం రొట్టెలు ఏ విధంగా అయితే చేత్తో చేసుకుంటామో అలా చేత్తోనే ఇలా నీట్గా ఈవెన్గా ఒత్తేసుకోవాలి. నేను ఇక్కడ ఈజీ ప్రాసెస్లోనే చూపిస్తున్నాను. మీరు కావాలంటే చపాతీ లాగైనా సరే ఒత్తుకోవచ్చు. ఇలా అయితే మనకి ఈజీగా అయిపోతుంది. ఇలా ఒత్తేసుకొని స్టవ్ పైన ప్యాన్ని హీట్ చేసుకొని ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రొట్టెని ఈ ప్యాన్ పైన వేసుకొని 2 సైడ్లు మంచి కలర్ ఇచ్చేంత వరకు సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండి అంతటిని రొట్టెల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవటమే. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ రోటీని మనం ఏదైనా ఆవకాయ చట్నీతో కానీ పెరుగుతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒక్కసారి హెల్తీగా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ నచ్చి తీరుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి.